వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మేమైతే నిన్న బల్కంపేట వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళినాం దోస్తులు. అందుకే వీడియో పెట్టలేకపోయినాం. ఎందుకు అని అంటే మా ఆడపడుచు వాళ్ళు బల్కంపేట వెళ్ళాము వేసుకున్నారు, అందుకే వెళ్ళినాం దోస్తులు. మాది ఇక పొద్దున వెళ్తే సాయంత్రం అయింది, బాగా రష్ ఉంది దోస్తులు. దర్శనం అయ్యి మేము వండుకొని తినొచ్చేసరికి లేట్ అయింది, అందుకే వీడియో పెట్టలేకపోయినాం దోస్తులు. అర్థం చేసుకోండి, కొన్ని డేస్ మాకు కూడా ఇంట్లో వర్క్స్ కానీ బయట వర్క్స్ ఉంటాయి కదా, కొంచెం అర్థం వేసుకోండి దోస్తులు. లేట్ అయినా సరే వీడియో మాత్రం డైలీ ఒకటైతే ఖచ్చితంగా పెడదామని అనుకుంటున్నాం. వర్క్ ఉన్న రోజు తప్ప మిగతా డేస్ అయితే ఖచ్చితంగా పెట్టడానికే ట్రై చేస్తున్నాం దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదని అంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 21 దోస్తులు. వీడియో చూస్తున్నారు, 3K వ్యూస్ వస్తున్నాయి, నేను రావట్లే అనట్లేదు. కాకపోతే మనకున్న 1600 సబ్స్క్రైబర్సే, వ్యూస్ ఏమో 3K వస్తున్నాయి. కనీసం చూసే వాళ్ళన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి సపోర్ట్ చేస్తే ఇంకా మేము మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం. కొంచెం సపోర్ట్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ దోస్తులు. మా అలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ ఇస్తాం దోస్తులు. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కోడలు ఏం చేస్తారే, కంటికి కూడా కనబడతలేదు, ఇంట్లో ఉన్నాలా అసలు లేలా? అయ్యా నాకేమెరక, ఎలా అల్లుడు ఇంటికానే ఉన్నాడు, కొడుకు కూడా ఇంటికానే ఉన్నాడు, అందరు ఇంటికానే ఉన్నారు. అన్నం వంట కూర వేసిన వీళ్ళైతే తిన్నారు, బిడ్డ ఉన్నాడు. మరి కొడుకును కోడలు ఇంట్లోనే బెడ్రూమ్లోనే ఉన్నారు, బయటికి కూడా వస్తలేరు. మరి ఏం చేస్తారో ఏమో, మాటన్నా మాట్లాడతారేరు నిన్న లొల్లైనప్పటి నుంచి. నాన్న కనీసం నువ్వన్నా వెయ్యి మాట్లాడకపోయినా ఏమన్నా అనుకోడాడు, ఏమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అని. కానీ మరి నేనేమనుకుంటాను, మరి అమ్మతో నిన్న గంటకనం లొల్లు పెట్టిన బాపేమనుకుంటాడో పోయి మాట్లాడదామని అనుకున్నదా. ఇప్పుడే ఆడు పెళ్ళం బిర్రు చూసుకొని అవ్వయ్యను దేక్తలేడు, రేపు ఇంకా దేక్తాడా ఏర్పడదామని ఓ తెగ మాటలు అంటారు. పడ్డానికి ఇంకా నిన్ను పట్టించుకుంటారా నన్ను పట్టించుకుంటారా? కుక్కిల పడ్డనాడు గంజి నీళ్ళు కూడా పోసేటట్టు లేదు అని పెళ్ళమును ఆడు. ఆయన మొత్తం అత్తగారు మాటలు వినుడు, ఇక ఇంట్లో గురుడు. ఏం అత్తగారు మాటలు ఏంటండి ఊకాన్ని అట్లా అంటే మళ్ళీ ఫీల్ అవుతాడు. ఏం చెప్తారే? ఇప్పుడు వస్తానవా బిడ్డ? కూర్చున్నారా? రాలేదా నవ్వా? ఒక్కదాని వచ్చిన పిల్లలను కూడా తీసుకురాలేదేంది? రాలేదే బాపు, ఇక నేను బస్కి వచ్చిన. అమ్మ మొన్న ఫోన్ చేసి 2 రోజులు రా బిడ్డ అని అన్నదైతే, ఇక పిల్లలు హాస్టల్లో ఉన్నారా, ఇక మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తే ఏడుస్తారు పోంగా. ఇక ఉండని హాస్టల్లో మంచిగానే ఉన్నారని ఉంచిన్నే. అల్లునికి ఏదో పని ఉండి బయటికి వేయండి, అయితే ఇక నన్ను బస్సు ఎక్కించి వేయండు. బిడ్డ కూర్చునేదా? ఇట్లా మంచిగా ఉన్నారా నవ్వా? మంచిగానే ఉన్నారే, ఆమెకేంది మంచిగానే ఉన్నది. పనులు ఎత్తారు బిడ్డ, పత్తి గింజలు ఏమైనా మొలిచినాయా, పత్తి ఏమన్నా పుట్టిందా లేదా, మంచిగా ఉన్నదా లేదా? ఏం పత్తే అమ్మ, 7 వర్షాలు లేవు, ఏం లేదు, అంతా లాసే. ఇట్లా ఏం చేస్తారు? సందే కూడా ఇన్నే ఉన్నదేమో, ఒక్కలు కనబడతలేరు. ఏం చేస్తారే ఇంట్లో అందరూ? బిడ్డ ఉన్నారు, పిలుస్తావు ఆనంగానే. అల్లుడు బిడ్డ బయటకు వచ్చిర్రు. ఎటు బిడ్డ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిళ్ళు? ఎప్పుడు వచ్చినవే నువ్వు? వచ్చిందే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా తింటానవా లేదా? ఉన్నానే, తింటానా. బిడ్డ తయారయ్యారు, ఎటు అల్లుడు బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిళ్ళు? డైట్ అంటే సప్పుడు ఎత్తలేవు, హాస్పిటల్ కూడా మొన్ననే పోయేస్తారు. ఇప్పుడు ఎందుకు బ్యాగులు పట్టుకొని తయారయ్యి వెళ్ళిళ్ళు? లేదత్తమ్మా, మా ఇంటికే పోతాను. ఇక 5 నెలలు పడ్డాయి కదా చిట్టికి నిన్న. ఇక మా అమ్మ ఫోన్ చేసి తీసుకొని రమ్మన్నది, డెలివరీ అయ్యేదాకా ఇటే ఉంచుకుంటా. నాకైతే ఎవరున్నారు? నాకు నువ్వు ఒక్కనివే కొడుకాయ, ఒక్కతే కూడలాయే, నాకెవరున్నారు బిడ్డ, నేనే డెలివరీ చేస్తా, అన్ని చేస్తా, రారే మీరు ఈడికే రారి అని అన్నదత్తమ్మా. అల్లుడు నువ్వు మాట్లాడేది, ఇప్పుడు బిడ్డను తీసుకొని పోతా అని అంటాను. నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పు. 5 నెలలు పడ్డాక ఆడికి పోయి ఆడ డెలివరీ ఎత్తే వాళ్ళన్నా చూసేటోళ్ళు నా ముఖం మీద తువాను ఉంచుతారు. ఉండు బిడ్డ, ఇప్పుడు పోతానని అంటారు. చిన్న లొలులను పట్టించుకొని పోతాను బిడ్డ, బాంచను ఉండుర్రా. అదే బాపు, ఈడుండి వాళ్ళతో వీళ్ళతో అందరితోని నేను మాటలు అనిపించుకునే బాలు, కష్టమో సుఖమో నా ఇంటికి నేను పోతానే. బిడ్డ నువ్వు మాట్లాడేది ఉండి ఇప్పుడు పోతా అని అంటాను. 5 నెలలు పడ్డాక ఈడుంటే నీకేం లోటు చేస్తాను ఎప్పుడు? నేను మంచిగా చూసుకుంటలేను ఆరా సిట్టవ్వ? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని బాధపడి పోవుడు ఎందుకు? అల్లుడు నీకు దండం పెడతారు, ఆర్రి ఉండుర్రి. ఇప్పుడు పోతే నలుగురు నా ముఖం మీద తూ అని ఉంచుతారు. నేను చెప్పింది, నువ్వు నీకు దండం పెడతా బిడ్డ.
అదే అమ్మ ఇంట్లో నా వల్ల జరిగిన గొడవలు చాలు ఇక నేను చాలిచ్చుకున్నానే నేను పొట్టతో నుండి కూడా ఈడుండి అందరితో మాటలు వాడి నాకు బాధ అనిపిస్తుంది నా కడుపులో బిడ్డన్నా మంచిగా ఉండాలి మీ అందరితో మాటలు పడకుండా ఉండాలి నేను పడ్డ మాటలు చాలు వీడికి వచ్చి ఇన్ని నెలలు ఉన్నది చాలు మీరు నన్ను మంచిగా చూసుకున్నారు ఏ లోటు లేకుండా చూసుకున్నారే నేను చూసుకోలేదని అంటలేను కానీ ఇప్పుడు ఓతిగా పోయి డెలివరీ అయినాక రాబుద్ది అయితేనేమో అత్త లేకపోతే లేదే అమ్మ తాను గట్ల మాట్లాడకుండి ఉండి పోతే నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పు. తాను గట్ల మాట్లాడకు అల్లుడు నీకు దండం పెడుతుండు రిగి ఇప్పుడు పోతే ఎట్లుంటుంది చెప్పు. ఇన్ని నెలలు మేము చేసింది అంతా పోతుంది బిడ్డ. ఉండు బిడ్డ, మమ్మల్ని బాధ పెట్టుడు ఎందుకు, నువ్వు బాధపడుడు ఎందుకు. ఏదో ఇంట్లో ఉన్నందుకు లొల్లులు కావా, కుటుంబం అన్నాక ఏదో ఓ రోజు లొల్లులు అయితే బిడ్డ. బాంచనుండు రిపా అల్లుడు ఇంట్లో పోదాంపా. అవునే చిట్టిగా చిన్న చిన్నిటికి బాధపడిపోతారా అని ఇప్పుడు నీకు 5 నెలలు మళ్ళీ ఆడిపోయినాక మీ అత్తమ్మకు కూడా ఇబ్బందేనా ఈడుంటేనేమో అమ్మ ఉన్ను అందరు ఎత్తారు ఆడిపోతే ఎట్లా చెప్పు. ఉండు శ్రీను చెప్పింది వినుర్రి ఇంట్లో పోర్రి. లేదు వదిన, ఇక ఈ మాటలు చాలు, ఈ పడ్డ కాడికి చాలు. నేను ఇన్ని రోజులు చిట్టి గురించి అడ్జస్ట్ అయినా అందరితో మాటలు పడ్డా కానీ ఇప్పటి నుంచి నా పిల్లమును నా బిడ్డ కూడా మాటలు పడ్డు నాకు ఇష్టం లేదు. గంతే, మా ఇంటికి పోతాం, మాకేం తక్కువ ఉన్నది చెప్పు. ఆడ నేను ఒక్కనే కొడుకునాయే. ఏదో అప్పుడు మా అమ్మకు పెళ్ళైన కొత్తలా మా అమ్మకు ఉన్న దీనికి వడకీడికి వచ్చినాం కానీ ఇన్నే శాశ్వతంగా ఉండిపోతామని కాదు. మమ్మల్ని ఊత్తనే ఓర్తలేరు, మేమే అంత తిన్నట్టు ఎత్తారు ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుడే. ఏంది ఏదో గట్టి గట్టిగా మాట్లాడతారు. నీ పెళ్ళకాళ్ళు నీ కాళ్ళు చల్లబడ్డాయారా? నా బిడ్డ ఉన్ను నా అల్లుడు పోతలేట ఇంట్లో నుంచి 5 నెలలు పడ్డాం కాదు పోతా అని అంటాను. ఎట్లుంటుంది చెప్పురా ఇప్పుడు. అది పోతే నాకింత బాధ దానికింత బాధ, దానికి ఆడ ఇవ్వాలి వేయాలి ఏం కథ. మేమేం చేస్తాం, మేమేమన్నా ఇంట్లో నుంచి పొమ్మని అన్నావా? నీ బిడ్డ పోతానని తయారైతే మా తొర్లలో పెడతాను మీ కళ్ళు చల్లబడ్డాయా అని అంటాను. మేమన్నా బొమ్మని అన్నావా చిట్టి? మేము నిన్ను బొమ్మని అన్నావా? అమ్మ మా కళ్ళు ఎందుకు చల్లబడితే వాళ్ళు పోతే వాళ్ళు ఉండంగా మేము అద్దంటానమా ఏంది? ఏమంటారా వాళ్ళు ఉంటే రోజు వాళ్ళు వాళ్ళతో పెట్టనే పడుతుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండనిస్తారా? నా బిడ్డను ఉండనిస్తానా? నా అల్లుండి ఉండనిస్తారా? ఇప్పుడు పోతానని తయారయ్యారు. మీరు ఏ పట్టారా? మీరు వచ్చినప్పటి నుంచి నీ పిల్లం వచ్చినప్పటి నుంచి ఆడ నీ అత్తగారు ఏమేమి ఎక్కిచ్చిల్లో అవన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి లొల్లులు స్టార్ట్ చేసిర్రు. ఆయనతో నా బిడ్డ మీద మనసు లేకుండా చేసిర్రు. నా బిడ్డ ఇప్పుడు పోతానని అంటారు. నీకేమైనా నీ వల్లనేరా? వాళ్ళని వెళ్ళిపోయేటట్టు మేమే చేసినామంటాం. సరే వాళ్ళే ఉండని మీరే ఉండుర్రి ఇంట్లో, మనం కూడా పోదాంపా. నువ్వు మమ్మల్ని పోతా అని మా ఊకోవే, మేము ఎవ్వరి వల్ల పోతలేము, మాకు మేమే పోదామని అనుకున్నాం గంతే. ఎప్పటికైనా మేము ఆడ ఉండాల్సిన వాళ్ళమే కానీ ఈడ ఉండాల్సిన వాళ్ళం కాదు కదనే. మేము పోతామే, ఎక్కడోళ్ళం అక్కడ ఉంటేనే మనశ్శాంతి ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ లొల్లులని నా వల్ల ఎందుకు చెప్పు అమ్మ. నువ్వు వాళ్ళతో లొల్లు పెట్టకు, నేను వాళ్ళ వల్ల పోతానా అని చెప్పలే కానీ నీకు. పెట్టించే కాడికి లొల్లులు అన్నీ పెట్టిర్రి, తర్వాత వాళ్ళ వల్ల కాదు మా ముంగట్నేమో ఇట్లా మాట్లాడుర్రి. అక్క మంచిగా ఉండదు, నేను చెప్తాను. నేను మంచిగా మాట్లాడిన ఇన్ని రోజులు. నా పిల్లం ఏదో పని చేసిందో చెయ్యలేదో అన్నిటికీ నువ్వు చేసినావు, మేము కాదు అని అంటలేం. కాకపోతే ఇక ప్రెగ్నెంట్తో ఉన్నదాన్ని కూడా గంత బాధ పెట్టుడు ఎందుకు, అదంతా బాధపడండి, మన ఇంటికి మనం పోదాంపా అని అన్నదా. అందుకే మా ఇంటికి మేము పోతానం, మీ ఇంట్లో మీరు ఉండుర్రి, మేము మిమ్మల్ని ఏం బ్లేమ్ చేసి పోతలేం. మా ఇంటికి మేము పోతానం, మాకు కూడా ఇల్లు ఉన్నది, మాకు కూడా మా అమ్మ ఉన్నది, అన్నీ ఉన్నాయి మాకు కూడా. మాకేం గతి లేక వీడికి రాలే. మీరు దాన్ని అట్లా చూస్తారు కాబట్టి దానికి బాధ అనిపించి పోదామన్నది. మీకు గతి లేక వీడికి వచ్చిర్రు అని మాట్లాడలే. నేను చెల్లని ఏం అనలే, అమ్మని అన్న గంతే. అమ్మ చెల్లెకి వేసి పెట్టినావు, మరి నా పిల్లానికి కూడా వేసి పెడితే ఏమవుతుంది, చెల్లెనో లెక్క మమ్మల్నో లెక్క చూస్తాను అని అన్న. అంటే దీన్ని అంటే మీకేమైంది చెప్పు బావా? లేదు, మీ అందరికీ మా మీనే ఉన్నాయి కళ్ళు. మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉండద్దు అనే ఉన్నది. ఎట్లా లొల్లి పెడదామని అందరు అనుకున్నారు గంతే. అందరు అనుకున్నప్పుడు మాకు కూడా పోదాం, ఇక మాకు కూడా ఒక టైం ఇన్ని రోజులు ఒప్పుకోవట్లేం. మేము కూడా అందరితో మాటలు పడి ఇప్పుడు మేము పోదాం అనుకుంటాం గంతే. మేము పోగా మీ అందరు లొల్లి పెట్టుకున్నాడు ఎందుకు, అవసరం లేదు అత్తమ్మ. మేము వాళ్ళని అంటలేం కదా, మాకు మేము పోతానం గంతే. నువ్వు వాళ్ళతో లొల్లి పెట్టుకోకు. నేను చెప్పిన మాట ఇని బిడ్డ. ఇప్పుడు బిడ్డ 5 నెలలతో ఉన్నది. ఆడికి వచ్చినాక మాకు రంది ఎట్లున్నదో ఏందో అని. కొడుకో బిడ్డ పుట్టినాక మీరు ఆడికే వెయ్యారు, ఇడు ఉండని అవసరం లేదు. సరే నానయ్య, మీరు ఆడనే ఉండేలు, ఆడ నుంచే నువ్వు ఆఫీస్కి పోయావు, అన్నీ వేసుకునేవు. కానీ ఈ 9 నెలలు గడిచేదాకా మాత్రం ఉండుర్రి బిడ్డ అని బాంచను కాళ్ళు మొక్కుతా. ఇంకో 5 నెలలు అయితే అయిపోయాయి బిడ్డ. నువ్వు ఎవ్వరితో మాట్లాడని అవసరం లేదు, నేనున్నా నీకు. నేనున్నంత వరకు ఎట్లాంటి లోటు జరగనియ్య బిడ్డ. నేను చెప్పింది నేను బిడ్డ.
సీను ఎందుకు బాబు చెప్పే మాటలు కూడా ఇనుర్రి. చిట్టి గీ 5 నెలలు పడ్డాక చూసేటోళ్ళు ఏమనుకుంటారు చెప్పే. ఇన్ని రోజులేమో అవ్వగారింటి కాడ ఉన్నది, గీ ఇంత ఆపరేషన్ కూడా వేయించలే ఇల్లు, గీ డెలివరీ కూడా వేయించకపోతే ఇల్లు ఎందుకు చెప్పు, అది ఇదని మాటలు అనుకుంటారు చెప్పు. అమ్మ ఉన్న బాపు మాటలు వాడు మనకి ఇష్టమాన ఏదో కోపంలా వాళ్ళెవరు వీళ్ళెవరు అన్న మాటలను పట్టుకొని లొల్లులు పెట్టుకుంటాం కానీ, లేకపోతే మీరంటే మాకు ఇష్టం లేకుంటే ఉన్నామా చెప్పు. అదే నువ్వు కూడా అన్నావు కానీ చెల్లెకు అన్నీ చేస్తారు నాకేమైనా చేసి రానా అని, నువ్వు కూడా అట్లనే మాట్లాడినావు కానీ నన్ను వేరు చేసి అందరి లెక్కనే. కాదే పిచ్చిదానా, మా అత్తమ్మ ఉన్ను మా ఆయన టార్చర్కి ఏదో అట్లా మాట్లాడినా కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదా అనే. మనం ఒక్క కడుపుల నుంచి వెళ్ళిన వాళ్ళమే, మనం అంటే మనకి ఇష్టమే ఉంటుంది. ఏదో వాళ్ళ మాటలను పట్టుకొని మాటలు అనుడు తప్ప ఏది లేదే బా. ఉండుర్రే, మేము అన్నామని పట్టించుకోకుర్రి శ్రీను, ఉండుర్రి. ఇప్పుడు పోతే మంచిగా ఉండదే చెల్లా, నేను చెప్పేదినే. బిడ్డ ఇంతమందిని చెప్తాను మా గురించి అన్నా, ఉండు అర్థం చేసుకోర్రి. ఇప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళే కానీ నేను ఒక్కదాన్నే దండిదాన్ని, నేను ఒక్కదాన్నే వేరైన ఇల్ల. ఇప్పుడు అందరు ఏమనుకోవాలి, కోడలు వచ్చి లొల్లు పెట్టించింది అందుకే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయిర్రు, 5 నెలలు పడ్డాక వేయిర్రు అని అది ఇది మాటలు నన్ను అనిపించాలనే కదా చిట్టి నువ్వు ఇట్లా లొల్లు పెట్టుడు తయారు చేసినావు. చూసినావా మళ్ళా ఎందుకు నా పిల్లని జోలు తిత్తారు, మేమేమన్నా మీ జోలు తీసి నువ్వే అన్నావు లొల్లు పెట్టినావు అని చెప్పినావా. అయ్యా అత్తమ్మ మేమైతే పోతానం, రాబుద్ది అయితే చిట్టి 7 నెలలు పడ్డాకనన్నా లేకపోతే 5 నెలలు వెళ్ళేటప్పుడు అన్న వస్తుంది గంతే. మామయ్య పోయేస్తాం. అవునే అమ్మ పోతానం ఇక. ఓ బిడ్డ నేను గింత చెప్పినా మీరు ఇంటలేంది చిట్టవ్వ బాంచనే ఉండుర్రే. అమ్మ ఇక పోయేస్తాం. ఏ పట్టేరా నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆనే, నువ్వు వచ్చి 2 రోజులు అయితలేదు, నీ మనసులో ఏం కుళ్ళు పెట్టుకొని వచ్చినవే, నా బిడ్డకు పోరాళ్ళు కావద్దనుకొని వచ్చినవానే, నా బిడ్డను ఎల్లగొట్టినవి ఇంట్లో నుంచి. ఏమనుకుంటానువే నువ్వు, నా బిడ్డను ఎంత బాధ పెడితే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయే కాడికి ఆలోచిస్తవే. నీ నీ అవ్వగారు ఏమెక్కిచ్చి చెప్పిల్లే, అచ్చిట లొల్లులు తయారు చేసి లొల్లులు పెట్టి నా బిడ్డను నాకు వాపినవే, నీకు పాపం తలుగుతుందే, నా ఉసురు తలుగుతుందే. పొట్టతోనున్న నా బిడ్డ అత్తగారింటికి పోయింది, అవ్వగారింటి కాడ ఉండాల్సింది బాధతో అత్తగారింటికి పోయిందంటే నలుగురు ఏమనుకుంటారు, దాని అత్త ఏమనుకుంటుంది, వాళ్ళ అవ్వ ఉన్న ఎంత బాధ పెడితే నా కోడలు నా ఇంటికి అత్త అని ఫోన్ చేసింది అనుకోదానే. నా ఇజ్జతేం కావాలి, ఇన్ని సంవత్సరాల పొంటి నేను ఉంచుకున్నా అంతా మీరు ఒక్కరోజు పోగొట్టిల్లు. నా అల్లునికి నా బిడ్డకు ప్రేమ లేకుండా చేసినట్టు చేసిర్రు మీరిద్దరు. చూసినవా ఈ ఇట్లా నా మీద పడతాంది, ఇప్పుడు నేనేమన్నా చేసిన్నాను నువ్వు చెప్పు. కూడా వెళ్ళిపోతామే, కూడా వెళ్ళిపోర్రి, ఆయనతో మేము కూడా వెళ్ళిపోతాం. మమ్మల్ని కుక్కిలో పడ్డనాడు గంజనీళ్ళు కూడా పోసేటట్లేరురా మీరు. నువ్వు పెళ్ళ మాటల్ని బాగా మారిపోయినావురా. నువ్వు నడుచు మళ్ళీ మీరు లొల్లు పెట్టుకోకుర్రి, ఎందుకు చెప్పు బిడ్డ, నువ్వు లోపలి పో, ఎవ్వలేం చేయలే కానీ పోర్రి లోపలి పోర్రి. బాపు ఇది ఎట్లా మాట్లాడుతుంది అక్క, నేనేమైనా చేసిందా, నా పిల్లంకి ఎందుకు చేసేయలే, చెల్లెకి ఎందుకు చేసి ఇచ్చినావా అని అడిగిన. గాయంతో ముచ్చటకే చెల్లె బాధపడిపోతుందా అని. వెళ్ళి కంట కోపం వస్తుంది కానీ ఒక్కనాడు చెల్ల మరి ఇన్ని రోజుల నుంచి ఈడున్నది మంచి ఉన్నవా అని, నీ పానం ఎట్లున్నది, హాస్పిటల్ తీసుకుపోతాండా, మంచి అడిగినవా చెడ్డ అడిగినవా, దానికి ఏమన్నా పండ్లు ఫలము తెచ్చిచ్చినవారా, ఇక దానికి బాధ అనిపించదారా. మరి ఈయనే ఉన్నావు సంత అన్నయ్యవేనాయే. ఇప్పుడు అరే నన్ను అంటే పట్టించుకోలే కావచ్చు, నేను అత్తగారింటి కాడ ఉన్న చెల్లంటే ఇన్నే ఉన్నది కదరా, అది ప్రెగ్నెంట్తోనే ఉండే. సరే ఏదో దాని అత్తకు పడకుండా ఇది ఖర్చు ఉన్నది ఉంటే ఏమంటుందిరా, అది నీతో లొల్లు పెడుతుందా, మీదేమైనా తింటుందా, బాపున్నంత వరకు ఉంటాం మేము గంతే. తర్వాత నీ ఇంటికి వస్తామారా, మీ ఇంటికి బువ్వకత్తమా ఏమన్నా ఏదానికి వస్తాం చెప్పురా. అదే నా మిమ్మల్ని రాంగా మేము వద్దానంటానమా, ఆ చిట్టిని కూడా మేము ఏమన్నాం చెప్పు. ఏమనలేదు, ఏమనందే అది ఏడ్చుకుంటే గంత బాధతో పోతుందా, ఇన్ని రోజులేమో ఉన్నది ఇప్పుడేమో పోతుందా చెప్పు. రాండి వీళ్ళందరికీ నా మీద నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అని ఉన్నది గంతే. అందుకే నేను మా ఇంటికన్నా ఉంటా, ఇడికి రాను అని చెప్పిన. నిన్ను మీ ఇంటికాడ వడగొడతాపా. నువ్వు పెళ్ళ మాటలినే ఇంట్లో ఇన్ని లొల్లులు తయారు చేస్తాను వినుర్రి. బాగా ఎక్కి నువ్వు మీ అవ్వగారి మాటలిని బాగా ఎక్కి, రేపు నీకు కూడా మరదలు వస్తుంది, అప్పుడు చూస్తానే నేను ఎట్లుంటుందో అనేది. నువ్వేం చెప్తుంది మా మరదలు వస్తే, మా మరదలు గిట్లా నీ బిడ్డ లెక్క చిన్నదానికి పెద్దదానికి కలిగే టైపు కాదు. చూడమతి చూస్తాను తీరా, ఎన్ని రోజులు అత్తగారింటి కాడ ఉంటావో, మరి అవ్వయ్యద్దు నీకు, అవ్వ జిగిరద్దు అయ్య జిగిరద్దు, ఎన్ని రోజులు ఉంటావో ఉండిపోరు బిడ్డ, మీ ఆట నేను చూస్తా పోరు. నేను ఆడుంటా అని అనలేదే, దాన్ని వడగొట్టి మాత్రమే వస్తా. నేను ఎందుకు ఆడుంటానే, నేను అవ్వ జికిర్ లేక అయ్య జికిర్ లేక ఏం చేసిందే. అరే మీరెందుకు లొల్లులు పెట్టుకుంటారు బిడ్డ, సందని వడగొట్టేమో వడగొట్టరాపో సప్పలేకపో, దాంతో నొర్రకపో బాపు పోదంపా. అదండి
ఇక్కడికి వచ్చిందే పాపం అయిపోయింది. నేను ఎప్పుడు పోతా అని ఎదురు చూస్తాను. అందుకే నీ బిడ్డ నువ్వు ఇన్ని లొలులు పెట్టించి నన్నే ఎలా కొడతారు. గంతే తీరేపు నీ బిడ్డ వారసులే నీకు వారసులు, గంతే. మాకు పుట్టేటోళ్ళు కాదు కదా. అందుకే నువ్వు అట్లా మాట్లాడినావు, అట్లా చేస్తానో నన్ను నాకు ఒక్కనాడు బువ్వ పెట్టడానికే సచ్చినట్టు చేసినావు. చిన్న మళ్ళీ అట్లా మాట్లాడతావు. నీ అవ్వ బగ్గ పెడతాది పో, బగ్గ పెట్టి పెట్టులాడుతుంది పో. ఆ రోజు గిట్లా పొట్టతో ఉంటే ఒక పండు కూడా వేయలే కానీ ఇంకా దీని అవ్వగారు బిర్రు చూసుకొని అవుతానే లేదు. పో ఏం చేసుకుంటావు, వేసుకోపో. నీకు నీ బిడ్డ పిల్లలే వారసులు, మా వాళ్ళు వారసులు కాదు, ఏం కాదు, గంతే కదా. అందుకే నేను కూడా పోతాను. నడుసు వాళ్ళతోని లొల్లులు పెట్టుడు అవసరమానే. ఉత్తగా బిడ్డవైన బాధలో నేనుంటే నువ్వేమో గిట్లా వాళ్ళతో లొల్లులు పెడితే వాళ్ళు ఏమన్నా మనసు ఇరిగి ఏదో ఒకటి చేస్తే ఎట్లా చెప్పు. అయ్యా నువ్వు సప్లేక వండుకపో, నాకు మంటలైతుంది పెయ్యి అంతా. అసలే బిడ్డ ఉన్న అల్లుడు అయినా బాధలున్నా అంటే నువ్వు ఇంకా వాళ్ళతో లొల్లు పెట్టి నన్ను బాధ పెట్టానని చూస్తానవానే. బిడ్డోళ్ళు అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పే మంచిగా చూసుకో అక్క, లొల్లులు పెట్టి బిడ్డను బాధ పెట్టకు అని. నువ్వైతే పోయి వండుకపో. నువ్వన్నుండు ఓ 2 రోజులు. తమ్ముడేమో అట్లా, కోడలేమో ఇట్లా, బిడ్డనేమో అట్లా. నువ్వన్నా మంచిగుండు బిడ్డ ఓ 2 రోజులు. నేను జరసేపు వంట నాకంతా తలకాయ నొత్తుంది, మనసేం మంచిగా లేదు. నువ్వు ఏం ఆలోచించకు, అయ్యే సెట్ అయితే అన్ని. నువ్వైతే కొద్దిసేపు పోయి వండుకపో. అన్నిటి గురించి ఆలోచించి నువ్వు టెన్షన్లు పెట్టుకొని మళ్ళీ నువ్వు మంచిగా లేకపోతే నీ చుట్టూరు తిరగాలిపో. మంచిగా పండుగపో, ఏం కాదు. అన్ని పరిస్థితులు అయ్యే సెట్ అయితే. చెల్లెకోరు మరదల కోరు పుట్టిర్రు అనుకో, అన్ని సెట్ అవుతాయి. నువ్వైతే పో పండుగపో, ఏ టెన్షన్ పెట్టుకోకే బాపు. బిడ్డ బిడ్డ నీ మరదలు కథ ఇక అంటారు కదా, మరదలు మంచిది అని. ఇక మాట్లాడవు, చెల్లె దండదేమో. ఇక ఇప్పుడు చూసినావా, అర్థమైందా నీకు? తమ్మునికి ఎంత ఎక్కిచ్చి ఎంత అట్లా చేసింది చూసినావా? ఎంత అది వేయకపోతే ఆడు దాని మాటలు గంత ఇంటాండు చూడు. నీకు ఇలా చెల్లె కనవల్లే, బావ కనవల్లే, నువ్వు కనవల్లే, నేను కనవల్లే. అది ఒక్కతే కనబడ్డది. దాని మాటలే బాగిని బాగా అత్తగారింటి కాడ నేర్చుకొని వచ్చి ఇట్లా చేస్తారు. ఎన్ని రోజులు ఇల్లాట చూస్తా. ఆయన పేరు వస్తే తిక్క కుదురుతుంది. పిల్లగాడో పిల్ల పుట్టినాక ఎట్లా పట్టుకొని చేస్తుందో నేను కూడా చూస్తా. అమ్మ అలా అన్నీ పట్టించుకోకు. ఇంకా చెల్లెళ్ళకు ఫోన్ చేయాలి, అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పు మంచిగా చూసుకో వదినా అని. బిడ్డ చెప్తా. వదినా ఏం చెప్తాను? ఏం లేదు వదినా చెప్పు. లేదన్నా నా బిడ్డ ఉన్ను నీ కొడుకు అత్తాలు మీ ఇంటికే ఇప్పుడే స్టార్ట్ అయ్యిల్లు. ఇంకో గంట వరకు వస్తారండి. నా వదినా సరే రాని వదినా, మంచిదే. ఈడికి అత్తే నేను నిన్న ఫోన్ చేసి రమ్మన్న ఆడు. నాకున్నది ఈడేవాళ్ళు బిడ్డ మీరేనాయే, ఎటు తిన్నా మీలేనాయే. ఈడికి వచ్చి ఉంటే ఎందు బిడ్డ, నేను దాంతో ఊకలొల్లు పెడతానా, ఇప్పుడు కూడా లొల్లు పెడతానా, మంచిగా చూసుకుంటా, తీసుకొనిరా. డెలివరీ కూడా ఇన్న ఎత్తా అని చెప్పిన, అందుకే తీసుకొని వస్తాను కావచ్చు వదినా. నా వదినా నేను ఒక ముచ్చట చెప్తా, ఏమనుకోకు వదినా. నేనేమనుకుంటా చెప్పు వదినా. ఏం లేదు వదినా, నా బిడ్డ ఏదో చిన్నది, ఏమన్నా నిన్నన్నా పట్టించుకోకు. ఇప్పుడు దానికి 5 నెలలు. అది ఇప్పటి నుంచి మంచిగా తినాలి, మంచిగా ప్రశాంతంగా ఉండాలి. లొల్లులు పెట్టుకోకుర్రు వదినా. దాన్ని అయితే మంచిగా చూసుకో. ఏదన్నా కట్టం వచ్చినా ఏదన్నా ఉన్నా నీతోనే కదా చెప్పుకుంటుంది. ఈడుందామని అంటే ఈడుండు బిడ్డ అంటే లేదే, కొన్ని రోజులు వేయేస్తా అని అన్నది. ఉన్నన్ని రోజులన్నా మంచిగా చూసుకో వదినా, బాధ పెట్టకు సరేనా? అయ్యో వదినా, నేను ఎందుకు బాధ పెడితే అప్పుడేదో అయ్యింది కానీ ఊకట్లనే ఉంటుందా వదినా? నీ బిడ్డ నా బిడ్డ లెక్క నాకైతే ఎవరున్నారు చెప్పు? నాకేమన్నా బిడ్డలు ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా? ఇంకా నాకున్నది ఒక్కడే కొడుకు. నా కొడుకు పిల్లలు పుడతారంటే నాకెంత సంతోషం ఉంటుంది చెప్పు. నేను మంచిగా చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. నీ బిడ్డ నా బిడ్డ లెక్కనే. నేనేం పని చెప్పా, నేను పని చేసుకోనా చెప్పు? ఏ వదినా బాంచను మంచిగా చూసుకో దాన్ని అయితే. నువ్వు టెన్షన్ పడకు, నేను మంచిగా చూసుకుంటా వదినా. వదినా ఉంటాను మరి, ఉండు. 2 రోజులైనాక నేను వచ్చి చూసిపోతాం. ఇక బిడ్డ అత్త అంటే తీసుకొని వస్తాం. ఉండని వదినా, ఊకాన్నే ఉండబట్టే ఇప్పుడన్నా ఈడు ఉంటుంది. నేను ఉంచుకుంటా మంచిగా, నేను టెన్షన్ పడకు వదినా. ఉండు మంచిది. ఏమో బిడ్డ వాళ్ళ అత్త మంచిగానే చూసుకుంటా అని మాట్లాడుతుంది కానీ ఉండి బిడ్డ పోయే వరకు నాకు తండ్రి బాధ అనిపిస్తుంది బిడ్డ. నా అమ్మ నేను కూడా చెల్లెను అప్పుడిప్పుడు మాటలన్న పాపం అది బాధపడుకుంటూ పోతుంటే నాకు కూడా బాధ అనిపించింది. నేను అక్కను కన్న తల్లి లెక్క చూసుకోవాల్సింది. నేను కూడా దాన్ని సూడిపోడు మాటలని బాధ పెట్టిన బిడ్డ. అందరం కలిసి దాన్ని బాధ పెట్టిన రోజులు ఉంచుకొని ఇప్పుడు తన అత్తగారింటికి పంపిస్తుంటే తండ్రి బాధ అనిపించింది నాకు. నేను కొడుకు బిడ్డ పుట్టినాక పోయేది కానీ ఇప్పుడు ఎక్కడ పాపం ఎన్ని మాటలు పడ్డది. అమ్మను బాధపడకేం కాదు, అది మంచిగానే ఉంటుంది. దాన్ని సీను మంచిగానే చూసుకుంటాడు, వాళ్ళ అత్తమ్మ కూడా మంచిగానే చూసుకుంటాను. వారు అంది పెట్టుకోకు సరేనా? పూను నేను ఎల్లుండన్న పోయి చెల్లని తీసుకొని వస్తాం. అది వచ్చేటట్లేదు కానీ దండి అనిపిస్తుంది బిడ్డ. అది పోయిన వల్లే
ఇల్లంతా చిన్నవైంది నాకు. మీరందరూ ఒక్కటే కడుపులో పుట్టిన వాళ్ళందరూ. కోడలేమో వేరొచ్చింది, అది కూడా నా బిడ్డ లెక్కనే బిడ్డ. నేను దాన్ని కూడా మంచిగా చూసుకుంటే ఏదో చేదాక చెయ్యపోరా, గడ బయట ఉన్నాయి తెచ్చుకొని తినరాదు రొక్క నాటికి అన్నందుకు. మీ తమ్ముడు నీ మరదల గింతలు వేసిన బిడ్డ నాలుడు వెళ్ళిపోయే కాడికి వచ్చింది. అది ఉంటే ఇలా ఏమైనా తింటాను దాని బిడ్డ పాపం. దాని మొగడు తెచ్చినాయి నాకు తెచ్చియబట్టే. వాళ్ళకి ఖర్చు పెడతాను కానీ రూపాయి కూడా పెట్టుకోలే. హాస్పిటల్కి కూడా బాబు ఒక్కసారి చూపించిండు బిడ్డ గంతే. పాపం ప్రతి నెల ఇప్పటికి 5 నెలలు ఒక్క నెల మనం చూపించితే మిగతా నెలలు అన్ని సీనే ఉంచుకున్నాడు. అయ్యన్న అంటాడు అని బిడ్డ పాపం ఆయన. అమ్మ మంచోడు పాపం శ్రీను, అన్నిటికీ ఓడ్చుకుంటాను. ఎన్ని మాటలన్నా ఎన్ని చేసిన. బిడ్డ నువ్వు కూడా చెల్లెను బాధ పెట్టకు బిడ్డ. ఏదో 4 రోజులు ఉంటుంది కానీ నేను దాన్ని జీవితాంతం వీడు ఉంచుకుంటున్నాను. గిన్ని రోజులు అయితేనే తానత్తగారింటి అది పోదా చెప్పు. ఏదో ఈడు ఉంచుకున్నందుకు బాబం దాన్ని సర్వం అందరూ అనబట్టే అయినా అన్నిటికీ ఓడ్చుకున్నది. అవునే అమ్మ, నువ్వు బాధపడకు, రంది పెట్టుకోకు. ఎల్లుండి నేను కూడా వస్తా. ముగ్గురం కలిసి పోయి చూసి వద్దాం సరేనా? పోతే నా ఇంటికి తీసుకొచ్చుకుంటా నేను చెల్లెను. 4 రోజులు ఉంచుకుంటా. మా ఆయన మా అత్తమ్మ కూడా ఏమన్నారు, సంతోషపడతారు చెల్లె మా ఇంటికి వస్తే. బిడ్డ పోదాం. నువ్వు రంది పెట్టుకోకు, పోదాం కానీ. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. రేపటి ఎపిసోడ్లో అయితే మన సంధ్య అవ్వగారింటికి పోతుంది కదా, చిట్టి లతగారింటికి పోతుంది. ఏమైంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు ఉంటున్నాం.